నమస్తే సార్, నా పేరు శ్రీపతి విజయ్ కుమార్. మాది మచిలీపట్నం నియోజకవర్గం కొబ్బరి తోట 6వ డివిజన్. ఇక్కడ మేము స్థలం కొనుక్కున్నాం సార్. ప్రాపర్టీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుక్కున్నాం. అది వచ్చి 290 స్క్వేర్ యార్డ్ సార్. దానికి ఎటువంటి కోర్ట్ ఆర్డర్స్ లేవు సార్. మేము కొనుక్కున్న పర్చేస్ చేసినప్పుడు మేము పర్చేస్ 2024 ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది. అది బిఫోర్ ఎలక్షన్స్. అప్పుడు ఒక ఎటువంటి కోర్ట్ ఆర్డర్ దాని మీద లేదు. దాని మీద అసలు ఆ కేసులే లేదు సార్ కోర్టులో. అయితే మేము కొన్న తర్వాత 1 year తర్వాత మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం సార్. మనీ చూసుకుని లోన్స్ తీసుకుని అప్పు తీసుకుని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసాం సార్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ప్లానింగ్కి వెళ్ళాం సార్. ఫస్ట్ మచిలీపట్నంలో ఎంతమంది ఇంజనీర్లు అయితే టౌన్ సర్వే అందరూ ఇంజనీర్ల దగ్గరికి వెళ్ళాం సార్. ఇక్కడ మా ఇన్ఛార్జ్ సార్ 6వ వార్డ్ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ సార్, మచిలీపట్నం తెలుగుదేశం 6వ వార్డ్ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ సార్. అతను ఆ ఇంజనీర్ మచిలీపట్నంలో ఏ ఇంజనీర్ అయితే ఉన్నాడో ఆ ఇంజనీర్ అందరి దగ్గరికి వెళ్ళి ఇది ఇష్యూ ఉంది, దీన్ని ప్లాన్ చేయొద్దు, చేస్తే మీ ఐడి బ్లాక్ చేస్తాము, ఇది పాటించండి అని అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు సార్. అలాంటప్పుడు మాకు ఒక్క ఇంజనీర్ గారు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఐడి బ్లాక్ అవుద్ది. వాళ్ళ ఐడి బ్లాక్ అవుతే మాదే కాదు, ఎవరిది చేయలేడు ఆయన ప్లానింగ్. సో ఎవరు చేయకపోతే మేము కలెక్టర్ గారికి 3 సార్లు అర్జీ పెట్టాం సార్. సార్ ఇలా ఇవ్వట్లేదని. ఆయన పట్టించుకోలేదు. అప్పుడు మేమేం చేసాం, హైకోర్టుకి వెళ్ళి సార్ హైకోర్టులో ఆర్డర్ తెచ్చాం. ఏమని మాకు ప్లానింగ్ ఇవ్వట్లేదని. మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, ప్రాపర్ వేలో అప్లై చేయండి, మేము ఆర్డర్ ఇస్తామన్నారు ప్లానింగ్ ఆర్డర్. సరే ప్రాపర్ వేలో అప్లై చేసాం సార్. ఇక్కడ మచిలీపట్నం అప్లై చేసాం సార్. వేరే నియోజకవర్గం నుంచి ప్లానర్ తో అప్లై చేయించాం. ఏదైనా ఆన్లైన్, ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ మొత్తం ఆన్లైన్ అయిపోయింది వెబ్సైట్. దానిలో అప్లై చేయించాం. అప్లై చేసామనే దానికి 1 month పట్టింది సార్ వెబ్సైట్ అప్డేట్ అవడానికి. వెయిట్ చేసాం. నవంబర్ లో 5,13,000 చిల్లర 14% ట్యాక్స్ కట్టాను సార్ ల్యాండ్ కి. దానికి ఎంటీ ల్యాండ్ ట్యాక్స్ కూడా 3 years నుంచి కడుతున్నాం సార్. దాన్ని ఇప్పుడు ప్లానింగ్ తీసుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మా ఇన్ఛార్జ్ పర్సనల్ ఇష్యూగా తీసుకుని, ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుని మేము స్లాప్ వేసాం సార్. నిన్న ఈ రోజు బందోబస్తుని టీపీఓ అదే మున్సిపల్ మచిలీపట్నం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ని వీళ్ళందరితో వచ్చి 200 మంది పోలీసులు వచ్చారు సార్. 4 ఎస్ఐలు 3 SCAలు వచ్చారు సార్. వచ్చి మమ్మల్ని అసలు వెళ్ళలేదు సార్. 150 meters దూరంలో ఉంచి ఇల్లు కూలగొట్టి వెళ్ళిపోయారు సార్. దీనికి నష్టపరిహారం ఎవరు ఇస్తారు? అసలు నష్టపరిహారం కదా సార్. దీని వెనకాల ఎవరి పాత్ర ఉంది? కొల్లు రవీంద్ర గారు మేము డైరెక్ట్ గా అడుగుతాం సార్. కొల్లు రవీంద్ర గారు డైరెక్ట్ గా అడుగుతున్నాం సార్. సార్ కొల్లు రవీంద్ర గారు మీరే అన్నారు, మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, మీరు అక్కడ అపార్ట్మెంట్ కట్టారు మచిలీపట్నంలో మెయిన్ సెంటర్ లో కట్టారు. దానికి ప్లానింగ్ లేదని ఏదో పార్టీ వాళ్ళు అన్నారు, అగైనెస్ట్ పార్టీ వాళ్ళు. మీరేమన్నారు ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగోండి అప్లికేషన్ నేను పెట్టాను, తర్వాత కట్టుకుంటాను, అవసరం పెనాల్టీ వేసి కట్టుకుంటాను. ఆయన అమౌంట్ కూడా పే చేయలేదు సార్ మున్సిపాలిటీకి. అయినా 4 stage కన్స్ట్రక్షన్ చేశారు సార్. ఏ రకంగా మేము అమౌంట్ 5,13,000 కట్టాం సార్. 5,13,000 కట్టి కన్స్ట్రక్షన్ చేసాం. వీళ్ళు కావాలని ఆ ప్లానింగ్ ఓకే చేయలేదు సార్ సిస్టమ్ లో. దాని మీద ఎన్ని ఎర్రర్స్ పెట్టాలో 11 errors పెట్టారు సార్. దాన్ని ఓకే చేయకుండా అవుతాకి ఆ 11 errors పెట్టి అసలు మీరు ముందు అది తెచ్చుకోండి. అదేనంటే మున్సిపాలిటీ వచ్చి స్టాటస్ క్యూ అంటున్నారు. స్టాటస్ క్యూ ఉంది, 4 ఏళ్ళ తెలుసు సార్. స్టాటస్ క్యూ ఉంది, ఇదిగోండి సార్. స్టాటస్ క్యూ వెకేట్ అయింది సార్. స్టాటస్ క్యూ ఈజ్ వెకేటెడ్. డేట్ చూడండి సార్, ఇదిగోండి సార్ 6. స్టాటస్ క్యూ ఈజ్ వెకేటెడ్. స్టాటస్ క్యూ వెకేట్ అయ్యి మీరు చలానా కట్టుకుని డెవలప్మెంట్ కి ఇప్పుడు ఇలా కన్స్ట్రక్షన్ చేసినాక దగ్గర మాకు ఓన్లీ స్లాబ్ నిమిత్తం 20 లక్షలు అయింది సార్. అవన్నీ ఇప్పుడు ఏం చేయాలి సార్? కొల్లు రవీంద్ర గారు మిమ్మల్ని ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నం నియమించారు. పైన పవన్ కళ్యాణ్ గారు సార్. మేము జనసేన సార్, పక్కా జనసేన సార్. కాపులం సార్, అది కూడా చెప్తున్నాను సార్. కావాలని ఇక్కడ కాపులు ఓట్లు కావాలి సార్ కొల్లు రవీంద్ర గారికి. కానీ కాపులు ఇళ్ళే పగల కొట్టాలి సార్ ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన తీసుకున్న నిదానానికి ఆయన ఏ అయితే ఎలైన్స్ అన్నారో అప్పటి నుంచి మేము టీడీపీకి ఓట్లేసాం. కొల్లు రవీంద్ర గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మేము దండలేసాం, ఓట్లు వేపిస్తా అన్నారు, నమస్కారం పెట్టారు. ఇప్పుడు ఏమైంది మీ నమస్కారాలు? ఇప్పుడు ఏమైనా అంటున్నాం. ఇప్పుడు నమస్కారం పెట్టి ఓట్లు కాదు, ఫోటోలు కాదు నా దగ్గర ఉన్నాయి సార్. ఆయన మా ఇంటికి వచ్చి ఓట్లు అడిగినవి, మేము ఫోటోలు దిగినవి, దండలు వేసినవి అవన్నీ. ఇప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు కాపులు అవసరం మీకు. మీరు గెలిచారు, 70,000 మెజార్టీ ఎలా వస్తుంది సార్? ఓట్లు లేకుండా ప్రజలందరూ ఓట్లు లేకుండా 70,000 వస్తే విజయవాడలో కూర్చోాలా సార్ వెళ్ళి? మీరు ఓట్లు లేకుండా 70,000. ఇప్పుడు సరే గెలిపించాం. పవన్ కళ్యాణ్ గారు మేము డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మేము జనసేనకు సపోర్ట్ చేసాం. మచిలీపట్నం బండి రామకృష్ణ గారిని అడిగి తెలుసుకోవచ్చు. ఆయన 2019లో పార్టీలోకి వస్తే మేము 2014 నుంచి పార్టీలో తిరిగాం సార్. 2014 నుంచి మచిలీపట్నంలో తిరిగాం సార్. అది నా దగ్గర ఇప్పుడు ప్రూఫ్లు ఉన్నాయి, మీకు చూపాను. పవన్ కళ్యాణ్ గారు మీరు దీన్ని దయ ఉంచి మా బాధను అర్థం చేసుకుని మీరు అలయన్స్ అన్నారు. టీడీపీ గవర్నమెంట్ చేసిన అక్రమాలు చూడండి సార్. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ 2014లో ఈ స్థలం ఎకరన్నరకి ఈ స్థలానికి లేఅవుట్ ఇచ్చింది. టీడీపీ గవర్నమెంట్ 2014లో ఉంది. అప్పుడు ఎందుకు ఇచ్చింది అలయన్స్? ఇప్పుడు దీనిలో 4 బిల్డింగ్లు ఉన్నాయి. 4 బిల్డింగ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్లానింగ్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ప్లానింగ్ 5 స్థలాలకి ప్లానింగ్ అప్రూవ్ అయింది.
దానికి ఎందుకో కన్స్ట్రక్షన్ చేశారు. అయ్యా మీరు ఎందుకు పట్టించుకోవట్లా? ఇప్పుడు జనసేన వాళ్ళు మీకు ఎందుకు వచ్చింది? జనసేన వల్ల అడ్డొచ్చింది. మీకు జనసేన ఓట్లు కావాలి, కానీ జనసేన ఇల్లు వద్దు. జనసేన మనుషులు బతక అవసరంలా. పవన్ కళ్యాణ్ గారు మేము దయించి మీ చేతులు జోడించి అడుగుతున్నాం సార్, మీరు న్యాయం చేయాలి. మేము చాలా నష్టపడాం సార్. 20 సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో ఉన్నాం సార్. మా డాడీకి చిన్నప్పటి నుంచి కష్టపడి రూపాయి కూడా పెట్టి ఇప్పుడు స్థలం కొరికి ఇల్లు కడతంటే ఇలా చేశారు సార్. పవన్ కళ్యాణ్ గారు మేము డిప్యూటీ సీఎం గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం, దీన్ని న్యాయం చేయాలి. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారో, కొల్లు రవీంద్ర గారితో మాట్లాడతారో, బాలశౌరి గారితో మాట్లాడతారో, బండి రామకృష్ణ గారితో మాట్లాడారు, ఎవరినైతే అడిగి తెలుసుకోండి. మేము అక్రమంగా వెళ్ళావా, లేదా ఇది కబ్జా చేసిన ల్యాండా, మేము రిజిస్ట్రేషన్ లేవా, మనం అప్లై చేయలేదా, అమౌంట్ పే చేయలేదా గవర్నమెంట్ కి, మా మీద కక్ష. మా వార్డు ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ ఉన్నాడు సార్, ఆయనకి అసలు మాకు సంబంధం లేదు సార్, గొడవ అనేది లేదు సార్. ఆయన కావాలిగా ప్రెస్ ఆయనకి ఎందుకో నాకు అర్థం కాలేదు సార్. మేమైతే జనసేన సపోర్ట్ చేసాం, మేము దానిలో మొహమాటం లేదు సార్. ఆయనకి మాకు అసలు ఏ సమస్య లేదు సార్. ఒకసారి ఇది ఆపుతుంటే బయట వ్యక్తుల ద్వారా తెలుసుకున్నాం ఆయన ఎందుకు ఆపుతున్నారని. ఆయనకంట ఈ దీనిలో ఉన్న ఎంటీ ల్యాండ్స్ అందరూ గ్రూప్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్తే సెటిల్మెంట్ చేస్తారంట. సెటిల్మెంట్ దేనికి అని అడిగాం. మీరు ఇల్లు కట్టుకుంటే ప్లానింగ్ ఓకే చేస్తాం, దానికి సెటిల్మెంట్ అన్నారు. సెటిల్మెంట్ ఎందుకు ఇవ్వాలి అసలు అడిగాం. గజానికి అసలు ఎందుకు ఇవ్వాలి మీకు? ఆయన ఈ వార్డు ఇన్ఛార్జ్ అంట. వార్డు ఇన్ఛార్జ్ చెప్పకుండా ఆయన ఇక్కడ మా వార్డులో బ్యానర్ కూడా పెట్టకూడదు సార్. ఏం బ్యానర్? బిజినెస్ బ్యానర్లు కూడా పెట్టకూడదు. అసలు ఆ వార్డు ఇన్ఛార్జ్ అంటే ఏంటి సార్? అసలు పొలిటీషియన్ అంటే ఏంటి సార్? పొలిటీషియన్ అంటే పీపుల్ కి న్యాయం చేయాలి సార్. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు రాజకీయ యువత రావాలంటారు, ఎడ్యుకేటెడ్ రావాలంటారు. ఎడ్యుకేటెడ్ వస్తే ఎలా ఉంది సార్? చూడండి, అన్ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళు బుద్ధి పెట్టారు సార్. వీళ్ళకి బుద్ధి లేదు, సిగ్గు లేదు సార్. మీరు ఏమి ప్రయత్నించి ఒకసారి మా దయించి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని గ్రౌండ్ లెవెల్ నుంచి గ్యాదర్ చేసుకుని మీరు న్యాయం చేయాలి సార్. మీరు మా వార్డు ఇన్ఛార్జ్ గజానికి 5,000 అడుగుతున్నారు సార్. గజానికి 5,000 ఎలా ఇవ్వాలి సార్? మళ్ళీ మేము ఒక్కళ్ళే ఇస్తాం కాదు సార్, మేము సెటిల్మెంట్ చేసుకుంటే చూసాం. మేము ఒక్కళ్ళే ఇస్తాం చాలంట. ఎంటీ ల్యాండ్స్ అంతా గ్రూప్ అయ్యే గజానికి 5,000 ఇవ్వాలంట సార్. ఎవరు వస్తారు సార్? వాళ్ళ మనుషులు ఉన్నారు, కొన్ని ఎంటీ ల్యాండ్స్ ఉన్న టీడీపీ మనుషులు ఉన్నారు. మీరు ఆగండి, మా మనుషులు మీరు ఆగండి, మీరేం కంగారు పడద్దు, మీకు జరుగుద్ది. వాళ్ళు కట్టుకోనివ్వండి, వాళ్ళు చూద్దాం. మా పక్కన ఇంకో బిల్డింగ్ కట్టారు సార్. ఆ బిల్డింగ్ 6 లక్షలు తీసుకున్నాడు సార్ ఇమ్మబత్తుల దిలీప్ కుమార్. 6వ వార్డు నుంచి 6 లక్షలు తీసుకున్నాడు ఆ ఇంటికి లంచం. మీరు మాకైతే గజానికి 5,000 సార్. మాది వచ్చి 290 అడుగులు గజాలు సార్. దానిలో మొత్తం 2,500 స్క్వేర్ ఫీట్ స్లాబ్ పడింది సార్. మీరు మా ఇంటి దయ ఉంచి, మేమేమి ఉన్న వాళ్ళం కాదు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మేము ఒకటే వినిపిస్తున్నాం, మీరు దయ ఉంచి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలుసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు పైన కూర్చొని మాట్లాడుకుంటా సరే, కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారా, కొట్టుకుని వస్తున్నారా జనాలు? జనసేన వాళ్ళు కొట్టి చంపేస్తున్నారా టీడీపీ వాళ్ళు అక్రమంగా? మీరు ఆలోచించండి, వివరించండి, అప్పుడే మాకు న్యాయం చేయండి. దానికి ముందు మాకు న్యాయం మీ వివరణ తీసుకుని న్యాయం చేయమని, మీ చట్ట ప్రకారం చేయండి అని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, కన్స్ట్రక్షన్ కి ప్లాన్ పర్మిషన్ లేదు సార్. అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. కమిషనర్ గారి ఆదేశం ప్రకారం చర్యలు తీసుకున్నాం. నోటీసులు ఇచ్చాను సార్. ఇచ్చాను సార్. నోటీసులు ఇచ్చి 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలు అవును సార్. అవును సార్, మీరు పడగొట్టమంటే ఆర్డర్ అయినా ఉందా మీ దగ్గర? నోటీసులు ఇచ్చి తెలియపరిచాను సార్. సార్ మీది ఏ ఆర్డర్ వస్తుంది? మీ దగ్గర ఏ ఆర్డర్? కమిషనర్ చెప్పారు సార్. కమిషనర్ ఆర్డర్ ఇచ్చారు సార్. కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు. అవును సార్. నోటీసులు తెప్పించాం. ఇప్పుడు వీళ్ళకి చూపించాల్సిన బాధ్యత లేదా? నోటీసులు ఇచ్చాం సార్, తెలియపరిచాను. నిన్న కూడా వచ్చి చెప్పాను సార్. నిన్న స్లాబ్ వేస్తుంటే స్లాబ్ వేయొద్దని కంటే నిన్న వచ్చి చెప్పాను సార్. చెప్పిన వాళ్ళు రాత్రి స్లాబ్ వేస్తారు సార్. అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ సార్. పర్మిషన్ లేదు సార్. మున్సిపాలిటీ పర్మిషన్ లేదు సార్. అవును సార్, వాళ్ళు రీసబ్మిట్ చేయాలి సార్. కోర్టులో స్టేటస్ కో ఉంది సార్. స్టేటస్ కో వెకేట్ అయినాక వాళ్ళు రీసబ్మిట్ చేయాలి సార్. చేయాలి. పర్మిషన్ లో షార్ట్ ఫాల్ ఇచ్చారు అన్నారు. షార్ట్ ఫాల్ ఏమని ఇచ్చారు? కోర్టులో స్టేటస్ కో ఉంది. ఇప్పుడు ఈ టైంలో అప్రూవల్ ఇస్తా కుదరదని ఇచ్చాం సార్. మాకు కోర్టు ఆర్డర్ కూడా మా దగ్గర ఉంది. ఎటువంటి ఇది పడగొట్టడానికి లేదని వాళ్ళు అంటున్నారు. అదేం లేదు సార్. మచిలీపట్నంలో ఇలాంటిది ఒకటే ఉంది సార్, ఇంకేమన్నా లేదు సార్. చాలా బిల్డింగ్ ఉన్నాయి కదా. మచిలీపట్నంలో బోల్డ్ బిల్డింగ్ ఉన్నాయి కదా.